తెలంగాణలో ఆసరా పింఛన్ పథకం ద్వారా తెలంగాణలోని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, హెచ్ఐవి ఎయిడ్స్ ఉన్నవారు ఈ ఆసరా పింఛన్ పథకం ద్వారా పింఛన్ పొందుతున్నారు. గవర్నమెంట్కు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ గురించి, ప్రభుత్వ పథకాల గురించి అందరికంటే ముందు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి. తెలంగాణలో ఎవరైతే ఈ ఆసరా పింఛన్ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది ఒక ముఖ్యమైన సమాచారం అనేది ఈ వీడియోలో చూద్దాం. అయితే తెలంగాణలో ఆసరా పింఛన్ ద్వారా ఎవరైతే పింఛను 2016 మరియు 4016 రూపాయలు ఎవరైతే తీసుకుంటున్నారో ఈ పని అయితే ఎవరు చేస్తున్నారో ఇలా చేయడం ద్వారా మీ యొక్క అకౌంట్ అయితే బ్లాక్ చేయడం, క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. 100% అందరిది కాదు, కొంతమందిది మాత్రమే. తెలంగాణ ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాలో ప్రతి నెల అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయితే చేయడం జరుగుతుంది. మీ పింఛన్ అకౌంట్లో పడిన అమౌంట్ను ప్రతి నెల అయితే మీరు తీసుకోవాలి. మీరు గనక పింఛన్ 3-4 నెలలు గనక మీరు తీసుకోకుంటే మీకు పింఛన్ అయితే క్యాన్సిల్ అవ్వడం అయితే జరుగుతుంది. రీసెంట్గా జరిగిన సర్వేలో మరణించిన వారికి కూడా ఈ ఆసరా పింఛన్ అనేది పొందుతున్నారు అని చెప్పి అప్డేట్ చేయడం జరిగింది. కొంతమంది అకౌంట్లో అమౌంట్ హోల్డ్లో ఉంది అని అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడున్న గవర్నమెంట్ అయితే మీరు ప్రతి నెల డబ్బులు తీసుకుంటున్నారా లేదా అని చూస్తున్నారు. ఇలా గనుక మీరు చేసినట్లయితే మీ అకౌంట్ అనేది హోల్డ్లో పడుతుంది. ఇలా చేయడం ద్వారా పింఛన్ కట్ అయ్యే అవకాశం ఉంది. కొంతమంది పింఛన్ తీసుకునే వాళ్ళు అయితే 1 సంవత్సరం వరకు కూడా తీసుకోవడం లేదు, మొత్తం ఒకేసారి తీసుకుందాం అనుకుంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే సర్వే చేయిస్తున్నారు. ఎంతమంది ప్రతి నెల తీసుకుంటున్నారు, ఎంతమంది తీసుకోవడం లేదు అని వారు వెరిఫికేషన్ చేస్తున్నారు. ప్రతి నెల గనక మీరు పింఛన్ తీసుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీరు గనక ఈ ఆసరా పింఛన్ రెగ్యులర్గా తీసుకోకుంటే మీ అకౌంట్ అయితే హోల్డ్లో పడిపోతుంది. ఇలా చేయడం ద్వారా మీ పింఛన్ క్యాన్సిల్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఎవ్వరు అయినా సరే 3 నెలల వరకు ఛాన్స్ అయితే ఉంటుంది. 3 నెలలు దాటినట్లయితే మీ పింఛన్ హోల్డ్లో అయితే పడిపోతుంది, అంటే మీ ఖాతా ఆగిపోతుంది. ఇలాగే ఎవరికైనా అయితే వాళ్ళు మండల ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ పింఛన్ అయితే ఎంపీడీఓ లాగిన్లో ఉంటుంది కాబట్టి అంత దాకా మీరు తెచ్చుకోవద్దు. రెగ్యులర్గా పింఛన్ అయితే తీసుకోండి, లేదంటే 3 నెలల లోపు మాత్రం తప్పకుండా తీసుకోవాలి. మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి. అలాగే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.